పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం మా తెలంగాణ రాష్ట్ర కురుమల జనాభాను అత్యంత దారుణంగా అతి తక్కువ సంఖ్యలో చూపడం వల్ల దానికి సంఘం తరఫున మేము ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి 30 లక్షలుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కురుమ జనాభాను 8 లక్షలుగా చూపడం చాలా దారుణం, హేయనీయం. దీన్ని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న కురుమ కులాన్ని మరి ఏ కుట్రలు చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా తక్కువ చూపించాల్సి వచ్చిందో మాకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా జనాభాను తక్కువ చూపిస్తే మేము నష్టపోయేది రాజకీయంగా, సామాజికంగా, ప్రభుత్వ పథకాల పరంగా కూడా చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మా జనాభా ఎంత ఉందో ఖచ్చితమైన లెక్కలతో సహా మరొకసారి కులగణన జనగణన చేసి మాకు చూపించి ప్రభుత్వ పరంగా మాకు అందాల్సిన పథకాలు, రాజకీయ వాటా మాకు సమంగా పంచాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కురుమ సమాజ అభివృద్ధి మరియు కురుమల ఐక్యత గురించి. పెద్దలు మా సోదరులు శ్రీనివాసన్న గారు అన్నట్టు యావత్ కురుమల మనోభావాలు దెబ్బతినేటట్టు 35 లక్షల పైచిలకు ఉన్నటువంటి కురుమల జనాభా మొన్న మా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా 7,92,000 చిల్లర చూపించడము మాకు నిజంగా సిగ్గుగా ఉంది. గతంలో అసెంబ్లీ సాక్షిగా కురుమలు నీతికి నిజాయికి మారు పేర్లని చెప్పి పేరు పొందినటువంటి కులము. ఈరోజు అట్లాంటి కులం జనాభా ఒక చిన్న తప్పిదం వల్ల మా రాష్ట్రం కురుమ సోదరులతో ఈరోజు మనకు ఒక అదృష్టం, బీరప్ప దైవం కల్పించిన అదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్ మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి ఇది మంచి అవకాశం. ఒక చిన్న తప్పిదం యావత్ జిల్లాల అధ్యక్షులకు మరియు నా కుల సోదరులతో నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నా. ఇప్పుడైనా ఈ సెన్సెస్లో మనము కురుమ గొల్లలము అని సరే, కురుమ గొల్లలంటే పాలు నీళ్ళు బీసీ కులాలు అందరము సోదరులమే. కాకపోతే ఇక్కడ కుల స్వార్థానికి వచ్చేటప్పటికి మనము బీసీబీ కురుమ గ్రూప్ 11, యాదవులు బీసీడి. కాబట్టి గజెట్ ప్రకారమే ఉంది. ఈరోజు కురుమ గొల్లలం అని చెప్పి మా కురుమలు పల్లెటూరులో పోయినటువంటి అయితే ఏం కులమయ్యా అంటే కురువ గొల్లోలం అంటారు. అంటే ఎందుకు వచ్చిందంటే వాళ్ళు కూడా మా వృత్తి ఏంటంటే గొర్రెల కాపర్లం. చెట్లు పుట్టలలో వేసుకొని చదువు సంధ్య లేకుండా గొర్రెల కాపర్లు పోయి గొల్ల కురుమలు అనేసి వచ్చింది. గొర్రెల కాపర్లు వాళ్ళు, మా వృత్తి గొల్ల కురుమలం. కాకపోతే దాన్ని పోయి గొల్ల కురుమ అనే పదం వచ్చి ఇటు ప్రెస్ వాళ్ళు కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ, ఇటు రాజకీయ పార్టీలు కానీ కొంచెం మిస్అండర్స్టాండింగ్ వస్తుందని మేము మా మనస్తాపడుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టాము. కాబట్టి యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలు కురుమ ప్రజలతో విన్నపం ఏమైందంటే ఈ సెంట్రల్ సెన్సెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికైనా ఇందులో నష్టం ఎక్కడ జరుగుతుందంటే అన్ని కులాలను కలుపుకున్న నష్టం లేదు. కానీ మన కులంలో బీసీబీలో గొల్ల కురుమలం అనేటప్పటికీ డి గ్రూప్ సంఖ్య పెరుగుతుంది, వాళ్లకు రిజర్వేషన్ పెరుగుతుంది ఉద్యోగ అవకాశాల వల్ల. మరి బీసీబీల జనాభా 30 లక్షలు ఉంది, సంఖ్య తక్కువ వచ్చే వరకు వాటా తక్కువ వస్తుంది. మరి 10 పోస్టులకు 1000 మంది మనం తగ్గించుకున్న వాళ్ళు మనమే అవుతున్నాం. అటు రాజకీయ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈసారి జనాభా సెన్సస్ కనుక కురుమలము బీసీబీ మా గ్రూప్ 11 అని చెప్పి నమోదు చేయించుకున్నట్టయితే మనకు రాబోయే రాజకీయ అవకాశాల్లో మన జనాభా ప్రకారం చాలామంది శాసనసభలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి, రాజకీయ అవకాశాలు చాలా వస్తాయి, విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగ అవకాశాల్లో కూడా మన రిజర్వేషన్ మెరుగుపడుతుంది అని చెప్పి ఈ పత్రికాముఖంగా యావత్ కురుమ జిల్లాల అధ్యక్షులకు మరి తెలంగాణ రాష్ట్ర కురుమలతో ప్రత్యేక అప్పీల్ చేస్తూ, అలాగే ఈరోజు మేము ప్రతి ఇంట్లో ఒక సమాజం అన్నప్పుడు చిన్న చితకా ఉడుదుడుకులు ఉంటాయి. కొన్ని సోషల్ మీడియాలో ఈరోజు చూస్తుంటే నేను తండ్రి ఒక పండగకి ఒక పిల్లోడికి నచ్చిన కలర్ ఒక పిల్లోడికి నచ్చదు, అంత మాత్రాన పిల్లలు అలిగినంత మాత్రాన తండ్రి ఏం అలగడు. కులంలో
దయచేసి సోషల్ మీడియాలో కాకుండా మొన్ననే పెద్దలతో డిస్కస్ చేయడం జరిగింది. ఎలాంటి ఉన్నా కూడా సోషల్ మీడియా కాకుండా సంఘంలో మాట్లాడితే ఒక కమిటీ వేస్తుంది. అటు కోకపేట కావచ్చు, ఇటు జనాభా కావచ్చు, అందరం కూర్చొని మన ఇంటి సమస్య కాబట్టి ఇంట్లోనే మాట్లాడుకొని రచ్చ కాకుండా ఒక మన కుల గౌరవాన్ని కాపాడుతూ మనం కులాభివృద్ధికి పాటుపడాలి. అలాగే మా గొర్రెల కాపర్లకు ఎట్లయితే గౌడన్నలకు మన ఐక్యత కనుక మనం చూపించుకున్నట్టయితే ఈ సెన్సెస్లో మన కుర్మలు గొర్రెల కాపర్లకి వాళ్ళకు కూడా జీవిత బీమాలు కానీ ఇటువంటి పథకాలు కానీ అన్ని విధాలుగా లబ్ధి పొందుతామని చెప్పి మన ఒగ్గు కళాకారులకు కూడా చాలా మన డిమాండ్స్ ఉన్నాయి. మరి ఎప్పుడు ఇవి సాధించుకుంటామంటే ఈ సెన్సస్ మనకు ఆయుధము, బీరప్ప దైవం కల్పించినట్టు అవకాశము. ప్రతి కుర్మలు కూడా మనము గొల్ల కుర్మ అనేది ఇంట్లో పిలుచుకొని భోజనం చేసుకుందాం, లేకపోతే గొల్ల ముద్రాజ్ అనేది ఇంట్లో పిలుచుకుందాం. కానీ గజెట్ ప్రకారం కానీ లీగల్గా కానీ ఏదైనా పొందాలి అంటే బీసీలలో మనది బీసీబీ కుర్మ, ఓన్లీ కుర్మ గ్రూప్ 11 అని నమోదు చేయించుకోవాలని చెప్పి ఈ మీడియా మాధ్యమం ద్వారా నేను వినవించుకుంటున్నాను. జనలో భాగంగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ కులగణనలో భాగంగా రాష్ట్రంలో అన్ని కులాల జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కుర్మ సమాజానికి సంబంధించిన లెక్కలు కూడా సేకరించడం జరిగింది. అందులో మాకు కొంచెం సంతోషం ఉన్నది ఏంటంటే మన సమాజం, కుర్మ సమాజం అంచనాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 30 లక్షల జనాభా ఉందని, ఈ అధికారులు మాత్రం మనకు రాష్ట్రంలో మరీ తక్కువ అంచనేసి ఉన్నదానికన్నా ఓన్లీ 7,95,000 మాత్రమే ఉందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉన్నది. మనం ఏ రకంగా ఈ సర్వే చేయబడ్డది, ఎందుకు ఈ తేడా వచ్చింది, ఈ దీనిలో ఏమైనా మార్పులు జరిగాయా అని సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మన కుర్మ సమాజానికి సంబంధించిన ఈ వైస్ కమిటీ చైర్మన్, ఈ కులగణన వైస్ కమిటీ చైర్మన్కు మన కంచెయ్య ప్రొఫెసర్ పెద్దలు ఉన్నారు కాబట్టి, ఈ కుర్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కాబట్టి ఆయన సమాధానం మన కుర్మ సమాజం కోరుకుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎంతో ఉందామని కోరుకుంటున్నాం. మనం రాజకీయంగా, మనం విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనేక రంగాలలో ముందుకు పోవాలి. ఏ విధంగా అంటే కులగణనలో భాగంగానే మనం ఉన్నదానికన్నా తక్కువ చేసి చూపించడం, మనం వచ్చే అవకాశాలను తుంగలో తొక్కే విధంగా మరి ఎవరు ఈ లోపల కుట్రలు చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా కుల పెద్దలందరూ కలిసి ముఖ్య ఉద్దేశంతో ఈ మన రాష్ట్రంలో ఉన్న మన కుర్మల జనాభా కన్నా ఉన్నదానికన్నా తక్కువ చేసి చూపించడం పట్ల మా కుర్మ సమాజం అందరం జిల్లా వైజ్గా 33 జిల్లాలలో మేమందరం ఈ ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత ఇంకా మీటింగులు కూడా జిల్లాల వైజ్గా నిర్వహించాల్సి వస్తుంది. గవర్నమెంట్ కానీ ఈ రాష్ట్ర కమిటీలు కానీ దీనికి బాధ్యత వహించాలని ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం చెప్తున్నాం. మన తెలంగాణ జిల్లాలోని కుర్మలను రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలో భాగంగా చాలా తక్కువ చూపించడంతో కుర్మ జాతి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి 30 లక్షల మంది ఉన్న జనాభాని ఈరోజు 7,95,000 చూపించారంటే ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో చూస్తేనే 6 లక్షల మంది కుర్మలు ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో మినిమం 30 నుంచి 40,000 మంది కుర్మలు. ఒక ఎమ్మెల్యే గెలుపోవటంలోనే శాసించే శక్తి మా కుర్మలకు ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో 30 నుంచి 40,000 మంది కుర్మలు ఉన్న ఈ జనాభాని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 7,95,000 జనాభాగా చూపించడం ఇది కరెక్ట్ కాదని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. దీనికి కులగణనకు మా జాతి ఆనిముత్యమని, అపరమేధావని, నల్లసూర్యుడు అని చెప్పుకునే కంచెయ్య గారు దీనికి వైస్ చైర్మన్గా ఉండి ఇవాళ కులగణని ఏదో ఉద్ధరిస్తాడు ఆయన మేమనుకుంటే మా జాతిలో ఉన్న పెద్ద మనిషి ఉద్ధరిస్తాడంటే ఉన్నది ముంచేసే ప్రమాదం ఉంది. మా జాతినే తాకట్టు పెట్టే పరిస్థితుల్లో కంచెయ్య గారు చేస్తున్నారు. సార్ మీరు మేధావి అని, ప్రపంచ మేధావి అని అందరు అంటారు, మేము కూడా మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ లాస్ట్కి వచ్చే వరకు మన కుర్మ కులాన్నే నువ్వు గోదావరిలో ముంచే పరిస్థితి చేస్తున్నావయ్యా. దీన్ని నువ్వు మళ్ళీ ఒకసారి శాస్త్రీయబద్ధంగా ఈ జనాభా లెక్కల్ని మరోసారి చేసి
మన యొక్క జాతి ఉనికిని కాపాడమని మిమ్మల్ని కోరుతున్నాము. మీరు చెప్పుకోనికే కానీ మా కులానికి చేసింది ఏం లేదు సార్. మీరు ఇప్పుడైనా ఈ జాతిలో 30 లక్షల మంది జనాభా ఉన్నదని మరొకసారి మీరు జనాభా లెక్కలు తీసి 30 లక్షల మంది 30 పై దాన్ని మీరు ఒకసారి శాస్త్రీయబద్ధంగా లెక్కించి చూపించవలసిందిగా కోరుచున్నాము. సమావేశానికి ముఖ్య కారణము కులాలను లెక్క పెడుతూ జనాభా లెక్కల మా కుర్మ సమాజానికి ఏదైతే తక్కువగా చూపెట్టబడుతుందో దానికి యొక్క కారణాలు కావాల్సిందిగా దానికి కారణాలు వెతుకుతూ మేము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ కుర్మలను యాదవ సోదరులు కావచ్చు, ముదిరాజు సోదరులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడే దిశగా ముందలు కోతున్నారు. మా యొక్క కుర్మలు వెనుకబాటు కారణంగా మేము జనాభా లెక్కలలో చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే బీసీ జనాభాలో ముదిరాజుల తర్వాత 2వ స్థానంలో రావాల్సిన నా కులం ఈరోజు 11వ స్థానానికి పడిపోవడానికి ముఖ్య కారణం మేమంతా మంచోళ్ళం. ఎందుకు మంచోళ్ళం అంటే యాదవులు పక్కన కూర్చుంటే ఏంటోళ్ళు మీరంటే మేము కుర్మోళ్ళం అనేది మన వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయి మేము గొల్ల కుర్మోళ్ళమని చెప్పుకునే ప్రత్యేకమైన మాదొక మంచి గుణం ఉంది. దయచేసి సోదరులారా, మనం అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం. కానీ కులానికి వచ్చి మన ఉపకులం రాపించేటప్పుడు మన తల్లిదండ్రులకు ఏ విధంగా తెలియకపోతే మనం వచ్చిన అధికారులకు ఫస్టే ఇంటిజాలే ఊర్లలో ఇంటిచ్చి కులానికి సంబంధించిన వాళ్ళు BCB11 ఉపకులం కుర్మ లేకపోతే కురుబా లేకపోతే మాదారి కురువగా పిలువబడతాం. మేము కంపల్సరీ అనేది రాపియాలి. యాదవులది BCD 33 కాబట్టి వాళ్లకు మాకు దరిదాపుల్లో గినంగా లేదు. ఎందుకంటే ఆచారాలు కుల వృత్తులు ఒకటైనంత మాత్రాన హక్కులు ఒకటి కావు. అలాగనుకుంటే ఆల్మోస్ట్ గంగిరెద్దుల కులంగినంగా మాలాగనే పంచకట్టు ఉంటుంది, మాలాగనే రుమాలు కట్టుకుంటారు, మాలాగనే గొర్రెలు ఉంటాయి, మాలాగనే ఎట్లుంటాయి. మరి ఎందుకు సోదరులారా గంగెట్లోళ్ళని పెట్టుకుంటలేరు అంటే గంగెట్లోళ్ళు అంటే మీకు అంత చిన్న చూప యాదవ్ అని పెట్టుకొని ఈ కుర్మ సమాజాన్ని మీరు చాలా తక్కువగా చూపించడానికి మెయిన్ కారణం మన కుర్మ కులస్తులు అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క మాకు ఎప్పటి నుంచో లేని ఒకే ఒక అవకాశం ఈరోజు బీర్ల ఎలయ్య గారు ఆలేరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దయచేసి మా కులానికి వచ్చిన అవకాశాన్ని మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మాకు రాబోయే కాలంలో బీర్ల ఎలయ్య గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, అలాగే మా యొక్క కుర్మ కులానికి తక్కువ జనాభా చూపించడంలో ప్రధాన పాత్రగా వహిస్తున్నటువంటి కొంతమంది ఈ అధికారులు, ఎందుకంటే కుర్మ గొల్ల ఒకటే అని చెప్పే విధంగా వాళ్ళు పోయి ఆ కాలాన్ని రాస్తలేరు. కాబట్టి ఇప్పుడు వస్తున్న కులగణన సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఉపకులం కాలంలో BCB11 కుర్మగా ఖచ్చితంగా రాసి మా కులాన్ని 30 లక్షలు 40 లక్షలు ఉన్న కులాన్ని 8 లక్షలుగా చూడడం అత్యంత దారుణం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే మీకు ఉదాహరణకు చెప్తే కాలి కొల్లాపూర్ గద్వాల్ ప్రాంతంలోనే 60,000 పైచిలుకు కుర్మలు ఉన్నారు. దాదాపు మాదారి కుర్మలు, నేను ఒక నాగర్ కర్నూలు ఉమ్మడి మహబూబ్ నగర్ పిల్లగానిగా చెప్తున్నా, మాదారి కుర్మలు ఒక 60,000 మంది ఎస్సీ సర్టిఫికెట్లు తెచ్చుకోవచ్చు. మిగతా 60 నుంచి 70,000 మంది ఓన్లీ హైదరాబాదే కాదు 33 జిల్లాల్లో కుర్మలు లేని ఊరు లేదన్నట్టుగా మా కుర్మ జనాభా ఉంది. దయచేసి మీడియా కూడా ఖచ్చితంగా ఎప్పుడైనా కుర్మ మీటింగ్లు పెడితే కుర్మాని రాయండి, గొల్ల మీటింగ్లు పెడితే గొల్లాని రాయండి. అలాగే ఇంకొకటి, ఈ కుర్మ కుల సోదరులు ఎవరన్నా వస్తారో ఈ యాదవుల సోదరులతో మన హక్కులు కోల్పోతున్నాం. కాబట్టి ఈ ఒకే వేదిక మీద పాలు పంచుకోవడం కూడా కొంచెం దూరం పెట్టాలని కోరుతూ, అలాగే ఈ పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నామో వాళ్ళు ఖచ్చితంగా మీ పేరు చివరన కుర్మాని రాసుకొని మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకొకటి, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆత్మగౌరవ భవనాల పేరిట బీసీలకు ఆత్మగౌరవ భవనాల పేరిట ఏదైతే మనకు స్థలం కేటాయించి డబ్బులు ఇచ్చి మనకు ఏదైతే స్థలం ఇచ్చారో అట్టి భవనాలల్లో కొంతమందికి, నాతో పాటు కొంతమందికి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే దశాబ్దాల వారీగా
మనం ఒక సంస్థను ఒక బిల్డింగ్ను లీజుకి ఇస్తే దానివల్ల మనకేం లాభం అని చెప్పేసి ఇలాంటి విషయాన్ని కర్కోటకంగా కాకుండా సామరస్యంగా కులాన్ని పిలిపించి మాట్లాడి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం గినంగా మన పైనే ఉన్నది. నేను గొరిగ మల్లేష్, కుర్మ సంఘం రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీ బెంచ్ చైర్మన్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం మీద జనాభా లెక్కలు తీసింది. అదేవిధంగా జనాభా లెక్కల్లో కులాల వారి లెక్కలు తీసిందని ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో భాగంగా తెలంగాణలో కుర్మల జనాభా అత్యంత తక్కువ జనాభా ఉన్నట్టుగా చూపించడం చాలా విచారకరమైన విషయం. కురుమలు అనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఏ గ్రామానికి పోయినా కురుమలు లేని గ్రామం ఉన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాలి. ఏ గ్రామానికి వెళ్ళినా కురుమలు ఉంటారు, కురుమలు లేని ఊరు ఉండదు. అటువంటి కురుమల్ని కావాల్సి వాంటెడ్లీ కురుమల జనాభా తక్కువ చూపించని భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా లెక్కలు చేసినప్పుడు నేను రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం వాస్తవ్యం. నేను ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో రంగారెడ్డి ఎక్కడ కురుమల జనాభా లెక్కలు తీసుకున్నా ఇప్పటిదాకా ఎవరి ఇంటికి వచ్చిన దాఖలు లేవు, లెక్కలు చేసే దాఖలు లేవు. ఆ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ గొల్ల కురుమలు ఒకటే అయినటువంటి సామెత ఉంది. గొల్ల కురుమలు ఒక్కటన్న వాస్తవమే, కానీ ఒకటే భావస్వారూప్యం ఉన్నటువంటి కులం, ఒకటే భావం, ఒకటే అయినప్పటికీ కూడా కులాది వారిగా గొల్లలు వేరు కురుమల వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తలేదు. వీళ్ళందరూ కురుమలను తీసుకెళ్లి మొత్తం గొల్ల కమ్యూనిటీలో చేర్చిన వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తా ఉన్నాను. గొల్లలు వేరు, జనాభా ప్రకారం కురుమలు వేరు. మేము ఒకటే భాషారూపం అయినప్పటికీ కూడా, ఒకటే వేష భాష యాస సంస్కృతి ఒకటే అయినప్పటికీ కూడా గొల్లల జనాభా వేరు, కురుమల జనాభా వేరు వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాలి. ఈ యొక్క జనాభా లెక్క అవుతున్న జనాభా లెక్కలను మరొకసారి జనాభా లెక్కలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏ జిల్లాకి వెళ్ళినా మహబూబ్ నగర్ కానీ, లేకపోతే రంగారెడ్డి జిల్లా కానీ, హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఎక్కడ ఏ జిల్లాలకు వెళ్ళినా అత్యంత జనాభా గల కులం కుర్మ జనాభా ఉంది. కాబట్టి మేము అంటున్న 30 లక్షల జనాభా చెప్తా ఉన్నాం, కానీ మీరు 3 లక్షల జనాభా చూపిస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గమైన విషయం ఇది.